రోడ్డు మీద అలా సైకిల్ వేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ నాకు ఒక మసీద్ కనపడిందండి. ఎందుకు అడగాలనిపించింది ఇక్కడే నాకు క్యాంపింగ్ వచ్చి. ఫస్ట్ ఒక ఆయన అడిగితే లేదు వెళ్ళిపోమని చెప్పాడు. తర్వాత అయినా ఇంకో పెద్ద ఆయన పక్కన కనపడితే అడిగితే ఇంకా వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడి ఓకే అయితే చేశారన్నమాట. ఇదిగోండి మన సైకిల్. క్యాంపింగ్ అయితే పక్కనే వేసుకోమన్నారు అక్కడ. సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈయన టాయిలెట్స్ అక్కడ ఉంది అని చూపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నేను అనుకుంటే నాకు డబ్బులు ఉన్నాయి, హోటల్లో స్టే చేయొచ్చు. కానీ నాలో ఉన్న కొత్తదనం అనే గుణం నన్ను ఎంతకైనా తెగించేలా చేస్తుంది. మసీదు నాకే వచ్చి అడగాలనిపించింది, అడిగాను, సక్సెస్ అయింది. అంటే ఏం లేదు, నీ ప్రయత్నం నువ్వు చేసుకోరా, అన్నీ అవే జరుగుతాయి అనడానికి ఉదాహరణ. మొత్తానికి సెట్ చేసుకున్నానండి. మలేషియా అనేది ఇస్లామిక్ కంట్రీ కదండి, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు చాలా మంచోళ్ళు అండి. ఇక్కడ వేసుకోమన్నారు ఫస్ట్, కానీ తర్వాత అదంతా చూసి ఇక్కడ నుంచి క్యాంపింగ్ టెంట్ తీసుకెళ్ళి అక్కడ వేసుకోమన్నారు. సో లోపల సో పర్లా హ్యాపీ. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసుకుంటా. ఇంక ఫైనల్గా ఇది సెటప్ ఇక్కడ అయిపోయింది. లోపల అన్ని ఐటమ్స్ పెట్టుకున్నాం. అందరూ మనకల్లే వింతంగా చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవ్వడు ఇట్లా క్యాంపింగ్ వేసుకున్నాడు కదా. ఒక్కసారి చూడండి, అంతా కూడా మనకల్లేనే ఈ క్యాంపింగ్కి వెళ్ళి అందరూ వింతంగా. సో అది ఇంకా అంతా సెట్. కానీ ఇక్కడ స్నానం చేయడానికి ఒక్కటి ఫెసిలిటీ లేదు కాబట్టి ఏంటంటే చేతులు కాళ్ళు మొహం కడిగేసుకొని అట్లా వచ్చేసానండి. ఇప్పుడు ఇంకొక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే నేను ఇక్కడికి రాగానే ఇంకో అతను వచ్చేసి ఇక్కడ టెంట్ ఎందుకు పెట్టావు తీసేయి అన్నట్టుగా సైకిల్ అనమాట. అతనికి భాష రాదు, ఆంగ్ల భాష. ఇక్కడ మలేషియా భాషని మలే అంటారు. ఇంకా అతను చెప్పగానే నేనేం చేశాను తెలివిగా, నాకు ఎవరైతే వేసుకోమన్నారో ఇక్కడ అతని వీడియో తీసా కదా, ఆ వీడియో క్లిప్ చూపించి ఇతను వేసుకోమన్నాడు అని చెప్పి సైకిల్ చేస్తే ఓహో ఇతనా అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. దాన్ని బట్టి ఏంటంటే ఇట్లా ఎవరైనా టూరిస్టర్లు కానీ ట్రావెలర్స్ కానీ ఎప్పుడైనా క్యాంపింగ్ టెంట్ వేసుకునే ముందు ఒకరిని అడిగి ఒక చిన్న వీడియో తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరిని అడిగినప్పుడు ఆ వీడియో చూపించవచ్చు భాష రాని సందర్భాల్లో నాలాగా. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఉదయం పూట మసీద్ అంట 5 గంటలకి సౌండ్లు అయ్యి వస్తాయి. సో 5 నువ్వు ప్యాక్ చేసేసుకో, ఇదంతా తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకో. మార్నింగ్ 5 లోపల అంటే 4:30కి లేచేసి మొత్తం ప్యాక్ చేసుకోవాలి. సో ఓకే ఎనీవే నాకు స్టే దొరికింది చాలు. ఈ మాత్రమేనా ఎవరిస్తారండి. ప్రయత్నే సాహసే లక్ష్మి, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అన్నీ నిన్ను వెతుక్కుంటూ అవే వస్తాయి. ఒక పెద్ద ఆయన అయితే వాటర్ బాటిల్ మరియు ఫుడ్ ఐటమ్స్ కొన్ని తీసుకొచ్చి ఇచ్చారండి. నిజంగా ఇంత మంచోళ్ళు ఉన్నారా ప్రపంచంలో అని ఇప్పుడే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేన్ని మర్చిపోకూడదు, అందుకే ఒక వీడియో. టైం వచ్చేసి ఉదయం 5 అవుతుందండి. ఇక్కడ నుంచి నేను చేరుకోవాల్సిన గమ్యం 100 కిలోమీటర్లు, మలాకా అనే ఊరు. చూద్దాం. సో ఎప్పట్లానే అయితే ఉంటాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించారంటే ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తాను. బాయ్ బాయ్.